కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏటా 20,000 రూపాయలు సాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నగిరి నియోజకవర్గం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 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 జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్. మండల ఆఫీస్కి రావడానికి కారణం ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడేదానికి రావడం జరిగింది మీ ముందు. ఒకటి, రైతులు. దేశంలో ఒకప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉండేది. మరి ఈ రోజున్నటువంటి బియ్యం ఈత గింజంత ఉండేది ఒకప్పుడు. మనకు ధాన్యాలు లేక బర్మా దేశం నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. అటువంటి ఆహార ధాన్యాల కొరతలో నుంచి ఇందిరాగాంధీ హరిత విప్లవం ద్వారా ఈ ఆహార ధాన్యాల కొరతను తగ్గించినటువంటి ఘనత ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి మన ప్రాంతంలో నీటికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ను కూడా కట్టినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. లక్షల ఎకరాల భూములు ఈరోజు సాగుబడి అవుతున్నాయి అని అంటే కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. మరి రైతులకు ఒకప్పుడు యూరియా ధరలు ఎక్కువగా ఉండేవి, మిక్సర్ల ధరలు ఎక్కువగా ఉండేవి. ఈ ధరలు తగ్గించేదాని కొరగా రైతులకు ఎరువుల్లో సబ్సిడీ రూపంలో ఎరువులు ఇవ్వడం జరిగింది. తక్కువకి ఇచ్చేవాళ్ళు. 175 రూపాయలకి యూరియా కట్ట ఒకప్పుడు వచ్చేది. మిక్సర్లు కూడా 200-225 రూపాయలకు వచ్చేది. మరి ఎరువులు బాగా సబ్సిడీ ద్వారా ఇచ్చినటువంటి ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కింది, కాంగ్రెస్ పార్టీకే దక్కింది.